హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీ ముందుకి ఇంకొక వీడియోతోనే వచ్చేసానండి. మా మిద్దె తోటలో పండినటువంటి తెల్ల గోంగూర, దీన్ని ఆంధ్ర గోంగూర అని కూడా అంటారండి. ఇది చూపిద్దామనేసి మేము వీడియో చేసాము. మీ అందరికీ కూడా చూపించాలి. మా తోటలో వచ్చినటువంటి ఈ క్రాప్ని, ఈ తెల్ల గోంగూరని మీరు కూడా చూసి ఉండొచ్చు, అయినా కూడా చూపిద్దాము అన్న ఉద్దేశంతో చాలా బాగా వచ్చిందండి. చూడండి, మేము రెండు కుండీల్లో వేసాము. దీంట్లో ఒక 6 మొక్కల వరకు వచ్చాయండి. ఒక్కొక్క కుండీలో 3 మొక్కలు అలా పెట్టుకున్నాము. దీనికి వచ్చినటువంటి ఆకు ఒక 1/2 కిలో వరకు అవుతుందండి. మీకు ఈ యొక్క తెల్ల గోంగూర లేదా ఆంధ్ర గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుందండి. మనం దీంతో ఇగురు కూర కానీ, పచ్చడి కానీ, లేదా పప్పులో వేసుకున్నా కూడా, గోంగూర పప్పు అండి మేము బాగా ఎక్కువగా తింటాము. గోంగూర పప్పు యాక్చువల్గా ఎర్ర గోంగూర వాడతాము, కానీ ఈ గోంగూర తెల్ల గోంగూర అయినా కూడా ఆంధ్ర గోంగూర కదా, ఈ పులుపు మాకు బాగా సరిపోతుందండి. ఈ మా పప్పులోకి సరిపోతుంది. మాకు పులుపు చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. మా చెట్టుకు వచ్చింది, మేము పండించిన పంట కాబట్టి మాకు హ్యాపీనెస్, చాలా హ్యాపీగా ఉందండి. ఇది బాగానే పండింది. అంటే వచ్చినటువంటి ఆ 6 మొక్కలకి ఒక 1/2 కిలో వరకు వచ్చాయండి, ఆకులు వచ్చాయి. అది సరిపోతుంది కదా కూర 1/2 కిలో వరకు. అంటే మనకి ఒక రోజు ఒకరికి ఒక ఇంట్లో పప్పులోకి కానీ, లేదంటే చట్నీకి కానీ, లేదా ఇగురు కూరకి కానీ సరిపోతుందని అనుకుంటున్నాను. మాకైతే సరిపోయిందనమాట. మీరు కానీ ఈ కూరని చూసున్నా, టేస్ట్ చేసున్నా కామెంట్లో చెప్పండి. ఎవరెవరి రుచి చూసారో చెప్పండి. దీని రుచి మాత్రం చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. పులుపు మెయిన్గా చెప్పాలి అంటే పులుపు చాలా బాగుంది. దీని పులుపు మనము కొంతమంది సరిపోదు పులుపు అని చెప్పి చింతపండు కూడా వేస్తారట. నాకు అంతగా తెలియదండి, విన్నాను చెప్తుంటే. బట్ ఇదైతే చాలా సూపర్గా ఉంది. అందుకే మేము ఇంట్లో వేసుకున్నామన్నమాట. చూడండి, అక్కడక్కడ కొద్దిగా ఏదో చిన్న చిన్న పురుగులాగా వచ్చాయి. అలా ఒక్కొక్క ఆకుని తుంచి బయటపడేస్తున్నామండి. లేదు అంటే ఆ పురుగుల్ని మేము తీసేసి చంపేస్తున్నాము, లేదా ఎండలో వేస్తే అవే చనిపోతున్నాయి అన్నమాట. అలా కాపాడుకుంటూ వస్తున్నాము. రోజు ఒకసారి మిద్దె తోటకు వాటర్ పెడతాం కదా, మార్నింగ్ ఈవినింగ్. అలా వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటాం అన్నమాట. ఏమన్నా వచ్చాయా, ఇలా పురుగులు ఏమన్నా తింటున్నాయా, మొక్కల్ని పాడు చేస్తున్నాయేమో అని చూస్తూ ఉంటాం అన్నమాట. అందరూ చేసే పనే అనుకోండి, నేనేం కొత్తగా చెప్పట్లేదు. బట్ మళ్ళీ అయినప్పటికీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు మనం చూడాలి కదా. మనం మొక్కలు పెంచుకుంటున్నప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో, భలే మెరుస్తుంది కదండి, బంగారం లాగా కనిపిస్తోంది. అలాగే మా చెట్టుకి మిరపకాయలు వచ్చాయండి. 3 మిరపకాయలు వచ్చాయి. ఫస్ట్ టైం అన్నమాట ఇవాళ. అది కూడా క్రాప్ చేసాము. దాంతోపాటు బీరకాయలండి, మేమే కుండీలోనే వచ్చాయి. ఇవి కూడా ఈ ఫస్ట్ టైం క్రాప్ అన్నమాట. గోంగూర కానీ, బీరకాయలు కానీ, పచ్చిమిర్చి కానీ, ఈ 3 కూడా ఫస్ట్ క్రాప్ అన్నమాట. కనిపిస్తుందో లేదో చూడండి, కొద్దిగా ఆకులు అవి అడ్డొచ్చాయి, మరీ లోపలికి వచ్చేసింది, అది కిందికి వెళ్ళిపోయింది. సో అంత క్లియర్గా కనిపించట్లేదు. బట్ పర్లేదు, బాగానే వచ్చింది. మీకు అందరికీ కనిపిస్తూ ఉండొచ్చు. సైజు కూడా బాగా వచ్చిందండి. దీనికన్నా పెద్ద సైజు వస్తుంది. కాకపోతే ఇంకా మేము టైం తీసుకొని అలా ఉంచేసామనుకోండి, దాన్ని కోతులు వస్తున్నాయండి, బాగా పాడు చేసేస్తాయేమో అన్నట్టుగా కొంచెం బాధగా ఉంటుంది కదండి. మొత్తం తుంపి పడేస్తున్నాయి వచ్చినప్పుడల్లా. అందుకే తీసేసాం. చూడండి ఎంత బాగా వచ్చిందో సైజు, చాలా బాగా వచ్చిందండి. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, చూద్దాము. దాన్ని కూడా కట్ చేసుకుందాము. చక్కగా కర్రీ అవుతుందండి, లేదా చట్నీ. మేమైతే ఫస్ట్ క్రాప్ కాబట్టి కర్రీ చేద్దాం అనుకుంటున్నాము, బీరకాయ కర్రీ. చూడండి ఎంత బాగుందో. మనం అంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయం కదా, అందరికీ తెలిసిందే, ఆర్గానిక్ కదా, అందుకే తీసేస్తున్నామని చెప్తున్నాను. కర్రీ చేసుకొని తింటే టేస్ట్ బాగుందా లేదా, ఎలా ఉంది, మన మిద్దెలో పండినటువంటి కూరలు అనేది తెలుస్తుంది. చట్నీ కంటే కూడా కర్రీలో టేస్ట్ తెలుస్తుంది అనేసి. చూడండి, మాకు 2 వచ్చాయి క్రాప్లో ఈసారి బీరకాయ. చూడండి ఎంత బాగున్నాయో. కలర్ చూడండి, పైనుంచి కింది వరకు చాలా బాగా వచ్చింది కదా.
చాలా బాగుందండి. ఇది చూడండి, ఇందాక గోంగూర కట్ చేసాం కదా, అదే అండి. ఈ గోంగూరని కడిగి ఆరబెట్టుకుంటున్నాము ఫ్యాన్ కింద. ఆంధ్ర గోంగూర అన్నమాట. దీంతో ఇగురు కూర చేయడం కోసం ప్రిపేర్ చేస్తున్నామండి. ఈరోజు కూర గోంగూర, ఆంధ్ర గోంగూర ఇగురు కూర అన్నమాట. ఇలా చక్కగా చూడ్డానికి భలే అందంగా కనిపిస్తుందండి. ఆ యొక్క ఆకు అలో ఉన్నటువంటి ఆ షైన్ చాలా బాగుంది. మనం మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చుకునే లోపు వాడిపోతుంది కదా ఆకు, ఇలా ఉండదు. కానీ ఇది చూడండి, నీళ్ళలో వేస్తే అది కూడా తాజాగా అవుతుంది, ఫ్రెష్గానే కనిపిస్తుంది. బట్ మన ఇంట్లో అప్పటికప్పుడు మనం తీసినటువంటి కూర కాబట్టి చాలా బాగా వచ్చింది. చాలా చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంది. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చూడండి.